తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే కొత్త కాంతులు నింపేటువంటిది అనే అర్థం. సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి పుణ్యకాలాన్నే మనం మకర సంక్రమణం, సంక్రాంతి అనేటువంటిదిగా మనం అభివర్ణిస్తుంటాం. సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు సంవత్సర కాలం 6 కాలం కష్టపడి పొలాల్లో మనం పండించుకున్నటువంటి పంటలన్నింటినీ కూడా కొత్త పదార్థాలతోటి, కొత్త ధాన్యంతో, కొత్త బెల్లంతో, కొత్త చెరుకుతోటి వీటన్నిటితో కూడా పిండి వంటలు చేసుకోవటం, అరిసెలు చేసుకోవటం, వీటన్నింటిని కూడా అంటే కొత్త రకంగా వచ్చినటువంటి ఈ ధాన్యాలతోటి వంటలు చేసుకొని వీటిని ఆరగించడం వల్ల వాతావరణంలో వచ్చినటువంటి మార్పులను అనుసరించి మన దేహంలో ఉన్నటువంటి సమతుల్యతను కూడా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక వైజ్ఞానిక అంశం. అదేవిధంగా సంక్రాంతి రోజున మనకి ఆ ధార్మికమైనటువంటి అంశాలు కనుక మనం పరిశీలన చేస్తే మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశించినప్పుడు ఇది ఒక పుణ్యకాలంగా మనం అభివర్ణిస్తున్నాం. అంటే మిగతా నెలలన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క సంచారంలో పుణ్యకాలం కాదంటే మనకి 2 ఆయనాలుగా దక్షిణాయనం, ఉత్తరాయణం అంటాం. ఉత్తరాయణంలో ప్రవేశించే కాలంలో ఇది పుణ్యకాలం కింద మనం అభివర్ణిస్తున్నాం. కాబట్టి ఈ రోజున, సంక్రాంతి రోజున మీరంతా కూడా పెద్దలకి తప్పనిసరిగా తెలితర్పణం అనేటువంటిది ఇవ్వాలి. వారి పేరుతోటి దానాలు ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సంక్రాంతి రోజున మీరందరూ కూడా తప్పనిసరిగా మంచి కొత్త వస్త్రాలు ధరించి అదేవిధంగా పిండి వంటలతోటి సుఖ సౌఖ్యాలతోటి వెలసిల్తారని చెప్పేసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.